అందరితో ఒక అనుబంధం వేరు. ఎస్పి బాలు గారిని జీవితంలో కలవడమే ఒక అదృష్టం అండి. చాలా. బాలుగారే మీకు ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పారు, మీ గొంతు అన్ని రకాల గొంతులు మీరు పాడొచ్చు, కానీ మీ ఒరిజినల్ ఏమిటి, మీరు ఎందుకు పుట్టారు, మీ పాట ఎలా ఉంటుందని మీకు తెలియకుండా పోతుందని చెప్పి అప్పుడు తిట్టారు ఆయన. స్టేజ్లో ఇలాంటి హై పిచ్ పాడేటప్పుడు అలా అయిపోతుంది ఆయనకు. వచ్చిందే మా ఆయన్ని పిలిచి, నువ్వు ఏం చేస్తున్నావు ఆ అమ్మాయిని, ఎందుకు ఇలాంటి కష్ట పాటలు ఇస్తున్నావు, ఎంత కష్టం తెలుసా, నువ్వు వల్ల పాడినవ్వదు, నీ వల్ల పాడినవ్వదు కదా, దానివల్ల ఇంత కష్టమైన పాట. ఎందుకంటే ఒక్క పాట పాడేసి 4 పాట రెస్ట్ కాదు నాకు, కంటిన్యూస్గా 10 సాంగ్స్ పాడతాను, వెరైటీగా. అప్పుడు ఆయన పిలిచి, ఏంటి మీరు ఇలా ఏం చేస్తున్నారు, అప్పుడు నన్ను అన్నారు, నువ్వు ఇలా పాడుతున్నావు, నీకు ఒక సినిమాలో ఒక అవకాశం వచ్చి నువ్వు పాడేటప్పుడు నువ్వు ఒరిజినల్ వాయిస్ ఏది ఉంటుంది అన్నారు. లక్కీలీ నాకు వచ్చిన పాటకు నా వాయిస్ ఆ స్టైల్, నేను ఒక స్టైల్ వచ్చేసింది, అనుకోకుండా వచ్చింది, జస్ట్ ఇదే ప్లాన్ అంతా లేదు, అలా వచ్చేసింది. సో ఆయన నా పాట వినేసి, టీవీలో ఏదో వినేసి నాకు ఫోన్ చేసి, ఎస్పీబీ అంకుల్ చాలా సంతోషంగా ఉంది, నీ పాట హిట్ అయింది, నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే అంకుల్తో చాలా ప్రోగ్రామ్స్, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేశాను. ఆయన డెత్ అనేది నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే దాంట్లోంచి నాకు లైఫ్లో ఒక ఇది వచ్చింది, అభిమానం పోయింది నాకు లైఫ్ పైన. ఎందుకంటే ఎన్ని 100 సాంగ్స్ ఆయన పాడారు, ఎంత దేవుడి మీద పాడారు ఆయన. ఇప్పుడు మనం ఏదో ఒక సాడ్గా ఉంటాము, నీలావేవా అనేటప్పుడు హాయ్ ఓకే, இதோ என் பல்லவி எப்போது గీతమాగుమో ఇవళ్ ఉందన్ శరణమని ఎంతసారి విని ఉంటాను. వண்ணం కొండ వెన్నెలవే வானம் விட்டு வாராயோ விண்ணிலே பார்வை இல்லை உன்னை తోడ ఏమీ இல்லை. ఇది ఎప్పుడు వింటాను నేను ఈ పాట ఆయన ఎన్నో సాంగ్స్ పాడున్నారు, కానీ ఈ పాట ఏమో నాకు చాలా నచ్చుతుంది. ఆయన డెత్ అప్పుడు వీడియో ఒకటి వేశారు కదా, నేను బాగానే ఉన్నాను, హాస్పిటల్ వెళ్తాను, బాగా వచ్చేస్తాను, ఎవరు కంగారు పడవద్దు అనేసి ఒక వీడియో వేశారు. దాని తర్వాత ఆయన హాస్పిటల్లో ఉండే ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ వచ్చింది. అది చూసేటప్పుడు నేను ఆయన ఇంకా ఉండకూడదు, ఇలా బాధతో ఆయన ఉండకూడదు, దేవుడు ఎందుకంటే ఆ గొంతులో ఆ హోల్ అన్నీ వేసి అది ఎవరికి ఎందుకు దేవుడు అలాగా ఆయన్ని కష్టపడి అంత సంతోషం ఇచ్చిన ఆయనకు ఎందుకు అలాంటి ఇది రావాలి. దాని తర్వాత నాకు లైఫ్ మీద ఉన్న మొత్తం ఇది పోయింది. నాకు లైఫ్ అనేది జస్ట్ ఇదే పేరు, మన డబ్బు, మన ఉన్న చుట్టి ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు. ఒక ట్రైన్ జర్నీ లాగా మనది. మన అమ్మ నాన్నతో స్టార్ట్ చేస్తాము, దాని తర్వాత అందరూ వస్తారు మనతో, పాప వస్తుంది, అన్న తమ్ముళ్ళు వస్తారు, చిన్నైనా పెద్దయినా, మామ అత్త, తర్వాత హస్బెండ్ వల్ల వచ్చే రిలేషన్స్, దానివల్ల పిల్లలు అలా వస్తారు. కానీ లాస్ట్లో ఎవరు ఉంటారు ఆ జర్నీలో? మనం మాత్రమే ఉంటాం. వాళ్ళ స్టేషన్ వచ్చేటప్పుడు వాళ్ళు దిగిపోతారు అందరూ. సో అది వచ్చింది నాకు. ఇది లైఫ్ అనేది నథింగ్. దేనికోసం అందరూ పరిగెత్తారు, అందరూ అంటారు మీలాగా రావాలి, అదిలాగా రావాలి, నాకు అది దొరకాలి అనేటప్పుడు ఓకే, వాళ్ళ గోల్ అది. కానీ నన్ను అడిగితే నాకు ఇది నథింగ్ గోల్, నథింగ్, ఏదీ లేదు, ఉండే వరకు హ్యాపీగా ఉండేసి వెళ్ళాలి అంతే. సో అది నాకు పెద్ద ఒక షాక్, ఎస్పీబీ అంకుల్ డెత్ అనేది. సో దాని తర్వాత లైఫ్ మీద ఉన్న ఒక పెద్ద ఇంట్రెస్ట్ నాకు లేదు. దాని తర్వాత కోవిడ్ అందరికీ ఒక పెద్ద ఇది చూపేసి వెళ్ళిపోయింది కదా కోవిడ్ అనేది. ఎవరన్నా తెలుసారా అది? అలా ఒక వ్యాధి వస్తుంది, సడన్గా టక్కున అందరు పోతారు అని మనం ఎవరు తెలుసుకోలేదు కదా, సినిమా లాగా ఉండింది అప్పుడు. భానుగారు వెళ్ళిపోవడం ఏంటంటే కోవిడ్ తోటి అది. దాని తర్వాత అదే నాకు పెద్ద గోల్, ఇది చేయాలి, అది అచీవ్ చేయాలి, అప్పుడు చిన్నప్పటి నుంచే నాకు లేదు. దాని తర్వాత ఇంకా ఉన్నది కూడా కొంచెం ఉన్నది కూడా పోయింది. సహజం. మీరు ఫీల్ అయినట్టు, మీరు అందులో బాలు సార్కి చాలా క్లోజ్ కాబట్టి ఆయనతో చాలా కచేరీలు జీవితంలో ప్రయాణం. ఎందుకంటే ఆయనతో ప్రోగ్రామ్ లేకుండా
నార్మల్గా నేను ఎక్కువసారి మాట్లాడి ఉన్నాను. ఆయన నేను మిమిక్రీ చేస్తే ఆయనకు చాలా నచ్చుతుంది. నేను కోవేసర్లా వాయిస్ లాగా ఎవరన్నా పిలిచి అమ్మాయి కోవేసర్ లాగా మాట్లాడుతుంది, మాట్లాడు అంటారు. కోవేసర్లా గారు ఒక మూవీలో స్నేహితునే సాంగ్ ఉంది కదా, అది ఇమిటేట్ చేసి పాడి ఉంటారు. ఒక సీన్లో వస్తుంది అది. వివేక్ గారు కూడా అలాగే, వివేక్ అని కామెడియన్ ఆయన కూడా. అప్పుడు ఎవరన్నా వస్తే కూడా అల్తీ నల్ల మిమిక్రీ అంటారు. స్నేహితమై రహస్య స్నేహితమై ఎన్నది ఇది ప్యాషన్ స్టైల్ అప్పుడు అని కోవిసర్లా గారు మాట్లాడతారు కదా. ఆయన అడుగుతారు అప్పుడప్పుడు. సో అదే ఆయన ఇంకొక ఫేస్ ఉంటుంది కదా, అదంతా మేము చూస్తున్నాం. ఆయన జాలీగా ఉంటే ఎలా ఉంటారు, కొంచెం టెన్షన్గా ఉంటే ఎలా ఉంటారు, అడ్వైస్ చేసేటప్పుడు ఎలా చేస్తారు. నేను అడిగి వెళ్ళి ఆయన్ని, అంకుల్ ఎలా పాడాను అంకుల్, ఎలా పాడావు నీకు తెలీదా అంటారు. లేదు అంకుల్ ఈ ప్లేస్లో తప్పు చేశాను నాకు తెలుస్తుంది కదా, అదే అప్పుడు కరెక్ట్ చేసుకో. నువ్వు పాడింది నీకే ఎప్పుడు తప్పని ఎక్కడ తెలుస్తుందో అప్పుడే మనం ఓకే అని, అప్పుడు ఎక్కడెక్కడ నీకు తెలుస్తుందో అక్కడ కరెక్ట్ చేసుకో. ఒక సంగతి ఇలా రాలేదా దాన్ని స్లోగా ఫస్ట్ ప్రాక్టీస్ చేయి, దాని తర్వాత కొంచెం ఫాస్ట్ చేయి. ఒక 100 సారి కాదు, ఒక 1000 టైం ఆ సంగతి మాత్రం ప్రాక్టీస్ చేయి అని చాలా అడ్వైసు. ఆయన ఒక ఇదండి, ఒక పెద్ద లైబ్రరీ లాగా ఆయన. ఈజ్ ఎ గిఫ్ట్ టు మ్యాన్ కైండ్. అవును, ఆయన్ని మన చదివితే అన్నీ తెలిసిపోతుంది లైఫ్లో. అదే అసలు అలాంటి మనిషి మనని వదిలి భౌతికంగా వెళ్ళిపోయినప్పుడు ఆ పాటలు ఇప్పటికీ ఆ పాటలే జ్ఞాపకాలు కదా మనకి అంతే. కానీ